వందనాలండి. ఈరోజు సెప్టెంబర్ 14 జెఫన్యా గ్రంథము ధ్యానించుకుందాం. జెఫన్యా 2:3లో సమస్త దీనులారా యెహోవాను వెదకుడి, మీరు వెదకి వినయం గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమును మీరు దాచబడుదురు అని రాయబడింది. అంతేకాకుండా ఈ గ్రంథంలో ఇంకా 2 వాక్య భాగములు అందరూ మనం మనసులో ఉంచుకోవాలి. ఇప్పుడు చదివిన వాక్య భాగమే కాకుండా 1:14లో మొదటి భాగంలో యెహోవా మహాదినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఈ సంగతి మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. రెండవ రాకడ చాలా సమీపంగా ఉంది. మనము సూచనలన్నీ చూస్తూ ఉన్నాం. మనము 1000 సంవత్సరాలు అనుకునేది దేవుడికి 1 సంవత్సరంతో సమానం. అందుకని ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన రాకడ దొంగవలే అనుకోకుండా వస్తుంది కాబట్టి, అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఆయన ఉగ్రత కిందికి వస్తే మనము నిత్య నరకానికి వెళ్తాము అనే సంగతి మనకు తెలుసు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యూదా దేశపు రాజకీయ మతపరమైన చరిత్రలో గలిబిలిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు పునరుజ్జీవం వచ్చేది. జెఫన్యా చేసిన బలవంతపు ప్రవచనము ద్వారా క్రీస్తుపూర్వం 630లో యోషియా రాజు కాలంలో కొంత ఉజ్జీవం వచ్చింది. దీనివల్ల బాహ్యంగా వారిలో కొంచెం మార్పు వచ్చింది, కానీ అంతర్గతంగా ఉన్న అన్యాయపు ప్రవృత్తి ప్రజలలోనూ పాలకుల్లోనూ పోలేదు. యెహోవా దినం రాబోతుందనియు, పాపంపై తీర్పు వస్తుందనియు, తీర్పు కఠినంగా ఉండబోతుందనియు పదే పదే చెప్తూనే ఉండేవాడు. ఇజ్రాయేలీలు చుట్టుపక్కల దేశాలు కూడా దేవుని ఉగ్రత కింద నలిగిపోతారని చెప్పాడు. శిక్ష పూర్తి అయ్యాక మెస్సయ్య రూపంలో ఆశీర్వాదం వస్తుందని, ఆయన ద్వారా అందరూ స్తుతిస్తూ గీతాలు పాడతారని చెప్పాడు. ఈ ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్ని సూచనలు, ఎన్ని హెచ్చరికలు ఇస్తున్నాడో మనం చూస్తున్నాం. అన్ని కాలాలకు చెందిన విశ్వాసులకు, అన్యులకు 4 పాఠాలు దీంట్లో నేర్చుకోవచ్చు. మొదటిది, దేవుడు సంపూర్ణ ప్రేమ, నీతి గలవాడు. పశ్చాత్తాపడమని పదే పదే వచ్చు పిలుపును నిర్లక్ష్యం చేస్తే దేవుని తీర్పు వస్తుంది. రెండవది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని మనం యోహాను 3:16లో చదువుకుంటాం. దేవుడికి మనల్ని శిక్షించుట అనేది ఇష్టం లేదు. అది మన ఎంపిక. ఆయన మన ముందు పరలోకము, నరకము పెట్టి ఉన్నాడు. మనం ఏమి నిర్ణయించుకోవాలా అది మన ఫ్రీ విల్ మీద ఆధారపడింది. మన చిత్తం ఎప్పుడైతే మనం దేవునికి సమర్పించుకుంటామో, ఆయన చిత్తం కిందికి వస్తుందో అప్పుడే మనము మంచి క్రైస్తవులుగా ఉండగలము. పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండగలం. మూడవది, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మతపరమైన కార్యాలలో పాల్గొంటూ ఉంటారు, కానీ దేవుని స్వరం వినకుండా, ఆయన సరిదిద్దటం ఇష్టం లేకుండా ఆయనకు దగ్గరగా హత్తుకొని ఉండకపోవట చేస్తూ ఉంటారు. ఇటువంటి వారు ఆత్మీయంగా ఖాళీగా ఉంటారు, కానీ తెలుసుకోలేరు. వీళ్ళనే నులివెచ్చిన క్రైస్తవులు అంటారు కూడా. అంటే మనం క్రైస్తవులమనే పేరుకు మాత్రమే. నాలుగవది, ఎదిరించే వారికి కూడా చివరి క్షణం వరకు దేవుడు అవకాశం ఇస్తాడు. యెహోవా దినం వచ్చినప్పుడు ఆయన ఉగ్రతలోకి రాకుండా శేషించిన నీతిమంతులను దేవుడు కాపాడతాడు. వారిని ఆయన దగ్గర చేర్చుకొని వారికి ఆత్మీయ స్వస్థతనిస్తాడు. వారి మధ్యలో ఆయన ఉంటాడు. ఈ వాగ్దానాలు మనందరికీ వర్తిస్తాయి. ఇదే సువార్తకు మూలం. కాబట్టి దయచేసి మీరందరూ గుర్తించండి, ఈ ప్రవక్తలు ఇచ్చిన సందేశాలు, ప్రవక్తలు ఇచ్చిన హెచ్చరికలు మనకు కూడా వర్తిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయమైడ జెఫన్యా గ్రంథం నుంచి మంచి పాఠాలు నేర్చుకునే దానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవుడవు తండ్రి, స్తోత్రార్హుడవు, స్తోత్రం ప్రభా. తండ్రి, మీ బిడ్డలుగా ఉంటూ మీరు ఇచ్చిన సలహాలు పాటిస్తూ మీ నామ మహిమార్థం జీవించేటట్టుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.